దేవుడే ఇంటికి అధిపతి. గోడల పైన ఒక మాటను రాసి ఇంటి గోడల పైన తగిలేస్తారు. అయితే ఏం కాదు, ప్రాబ్లం కాదు, డైరెక్ట్ ఇది తీసుకున్నాం కదా, ఏం కాదు. దేవుడే ఇంటికి అధిపతి అంటారు. నాలుగు గోడలతో ఆకర్షణీయంగా బహు సుందరంగా ఇండ్లు నిర్మించి అట్టి ఇంటికి దేవుడే అధిపతి అని వాక్యము ఒక మాటను అలా తగిలిస్తారు. గత వారం లాస్ట్ సండే కూడా మనము మాట్లాడుకున్నాం. మనుషులు గొప్పవారుగా మంచి హోదాలు మేము ఉన్నామని తెలియపరచుకోవాలి అని అంటే ఇండ్లు కట్టుకోవటంలో కూడా ఒక భాగమే. ఆ ఇండ్లను చూసినప్పుడు లేదా ఇంటిని చూసినప్పుడు నిజంగా వాళ్ళు ఎంత ధనికులండి అని అనటానికి వీలుగా ఉంటుంది. ఇండ్లను ఎందుకు కట్టుకుంటుంది ప్రపంచం? ఆదికాండం 11వ అధ్యాయం 4వ వాక్యములో, ఆదికాండము 11వ అధ్యాయం 4వ వాక్యములో, మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని వాళ్ళు మాట్లాడుకున్నారట. మనం ఒక పేరు సంపాదించుకుంటాం. ఆకాశమును అంటే తగ గొప్ప నిర్మాణము చేసి శిఖరము గల గోపురాన్ని నిర్మాణం చేసుకొని కట్టుకొని మనము పేరు సంపాదించుకుందాము. ఎంత పెద్దది కట్టారండి వీరి గోపురము. మనము చూసినప్పుడు కనులకు ఆకర్షణీయంగా కనబడి ఈ ఇల్లు నిజంగా ఎంత ఆకర్షణీయంగా కట్టారండి, ఎంత గొప్ప కట్టారండి అని అన్నట్టుగా నిర్మాణాలు కనిపిస్తుంటాయి. జనులు తినుచు త్రాగుచు నోహో దినంలో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినంలో జరుగును. లూకాసు వార్తల పైన వారు మనం చదువుకున్నాం. ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిది. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచుండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరిని నాశనం చేశాను. మనుషుల తీరు ఈ లోకములు ఇలానే ఉంది. తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు ఇస్తున్నారు, పిల్లల్ని ఇస్తున్నారు, పిల్లల్ని తీసుకుంటున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, అమ్ముచున్నారు, కొనుచున్నారు, నారు నాటుచున్నారు, ఇండ్లు కట్టుకొనుచున్నారు. ఇలానే ప్రపంచం అంతా మునిగిపోయింది తప్ప ఆ దేవుని ప్రేమను ఎవరు గ్రహిస్తున్నారు, ఎవరు గుర్తిస్తున్నారు? కేవలం దేవుని ఎలా ప్రేమిస్తుంది ప్రపంచం అనంటే క్రైస్తవ ప్రపంచం కేవలం పాటల్లోనే ప్రేమిస్తుందని మాట్లాడుకున్నాం. వాళ్ళ క్రియల్లో నీకు వచ్చే వరకల్లా దేవుని పట్ల అంత ప్రేమ కనబడదు.
పాటలో నేను వంట నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నీకోసం మా దగ్గర ఉన్నదంతా ఇస్తాము, నీకోసం మా సంపాదన అంత ఇస్తాము, మా ఐశ్వర్యం ఇస్తాము, నువ్వు మంచోడివి గొప్పోడివి అని ఈ పొగడి కేవలం పాటల్లోనే పొగుడుతారు తప్ప వారి క్రియల్లోనికి వచ్చే వరకాల అంత గొప్ప దేవుని గురించి ఇతరులకు చెప్పడంలో ప్రపంచం విఫలమైపోయింది. ఇది క్రైస్తవుల యొక్క తీరు. అందుకే కదా వాక్యం అంటుంది, ఒక మాట అంటుంది, అందరు ఎలా ఉన్నారు అని అంటే కేవలం మనుషులు నిజంగానే మనం భక్తిగా కనబడుతున్నాము, కానీ మనుషుల తీరు ఎలా ఉందో తెలుసా? వాక్యం ఒక మాట అంటది, ఎప్పుడు అబద్ధం చెప్పదండి వాక్యము. ఫిలిప్పీలకు రాస్తుంటే పత్రిక అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 21 మాటలో మన మనోనేత్రాలు జ్ఞానము తెప్పించక ఒక మాట అన్నాడు చూడండి. ఆయన మనకు ఆ వాక్యం విన్నప్పుడు భయం అనిపించదు, బిడియం అనిపించదు, మారాలనిపించదు. చూడండి ఎంత బాగుంది ఆ మాట. 2:21లో ఈ మనుషులు ఉన్నారే, ఈ మనుషులందరూ అందరూ తమ సొంత కార్యాలు చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. ఇది మానవుల యొక్క తీరు ఇలా అయిపోయింది. అందుకని ఇందాక మనం పాడుకున్నటువంటి పాటల్లో కుక్క విశ్వాసం గల జంతువు, మనుషుల కన్నా పశువులే మిన్న అన్నాడు ఆయన. మనుషుల కన్నా పశువులే మిన్న. కన్న తండ్రి ఆవేదన. మనుషులను కన్నందుకు ఈ ప్రకృతిలో దేవుడు నీకు రాత్రిని, పగులుని, గాలిని, నీరును, నింగిని, నేలను, పంచభూతాలను నీకు ఇస్తే ఆ తండ్రికి నువ్వేమి మిగిలిచ్చావు? కన్నీటి బాధ తప్ప. నిన్ను కన్నందుకు ఆ తండ్రికి నువ్వేం చేయగలుగుతున్నావు? భౌతికమైనటువంటి బంధాలు, బంధుత్వాలకు మనుషులు బానిసలైపోయాము. ఆ దేవుని యొక్క ప్రేమను, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మర్చిపోయింది. ఎందరికి అర్థమవుతుంది? దేవుడంటే కేవలం ఆదివారం రోజున గుర్తుకొచ్చేవాడు, దేవుడంటే కేవలం కష్టాలలో గుర్తుకొచ్చేవాడు, దేవుడంటే కేవలం పండుగల్లో గుర్తుకొచ్చేవాడు. ఇంతే దేవుడంటే అనుకుంటుంది ఈ లోకమంతా. దైవ భయము మనలో ఎంత ఉంటుంది? దేవుని భయము మనలో ఎంత ఉంటుంది? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈమె వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకొచ్చామన్నారు. అందరూ ప్రపంచమంతా ఆడున్నటువంటి సమాజం అంతా నిలబడింది. ఆడున్న సమాజం అంతా తీసుకొని వచ్చేసింది, ఈమె పాపం చేసింది అని చెప్పేసి పట్టుకొని వచ్చేసింది. ఆడున్న సమాజం అంతా వచ్చింది. అందరూ ఆమె వ్యభిచారం చేసింది పాపం అంటున్నారు, ఆమె వ్యభిచారం చేసింది కాబట్టి తప్పు అంటున్నారు. కానీ ప్రభు ఒక మాట అన్నట్టు తెలుసా? మీరు పాపము లేనివాడు, ఏ పాపము లేనివాడు అంటే ఏ పాపము లేదంటే అవును, అబద్ధము కూడా పాపమే. ఎవరి కోసం అబద్ధాలు? దొంగతనము పాపమే. ఎవరి కోసం దొంగతనాలు? నేరపూరితమైనటువంటి మాటలు అబద్ధమే. ఎవరి కోసం నేరపూరితమైనటువంటి మాటలు? మోహపు చూపులు అబద్ధమే. ఎవరి కోసం మోహపు చూపులు? చెడు ఆలోచనలు అబద్ధాలు. ఎవరి కోసం చెడు ఆలోచనలు? అంతయు పాపమే. ఇలా పాపపు పనులలో మనిషి మునిగిపోయి కన్న తండ్రి బాధను, కన్న తండ్రి ఆవేదనను గుర్తించలేకపోతుంది నేటికి సమాజము. మనమే ఇంత మాట్లాడుతున్నాం, మనమే ఇన్ని వాస్తవమైనటువంటి మాటలు, ఇంత కఠినమైనటువంటి మాటలు, హృదయానికి గుచ్చుకునే మాటలు ఇంత మాట్లాడుతున్న మనలోనే చాలామందికి చలనం ఉండదే. ఇంకా నార్మల్ ప్రజల యొక్క, క్రైస్తవులను పిలువబడుతున్న వారి యొక్క పరిస్థితి ఏంటిది? ఇంకా దేవుని వారలారా,
పరమందున తండ్రి అన్ని పరిశీలిస్తున్నాడు. నువ్వు కన్ను మూసిన మరుక్షణం నీకు తప్పదు తీర్పు. కన్ను మూసిన మరుక్షణం నీకు శిక్ష తప్పదు. చావు ఏ రోజుకో ఏదో ఒక రోజున ఏదో ఒక రూపములో నువ్వు అనుకోని గడిగలో, నువ్వు ఊహించని క్షణములో కొట్టేస్తుంది. ఆ క్షణమే ఆరిని అగ్నిలోకి వెళ్ళిపోతావు. సరిదిద్దుకోకపోతే, సరి చేసుకోకపోతే ఆ క్షణమే వెళ్ళిపోతావు. దేవుడు ఇంటికి అధిపతి అని గోడలకు రాసి పెట్టారు. మీరు కొద్దిసేపు మీరు మౌనంగా ఉండాలి, అందరు మీరు వినాలి. దేవుడు ఇంటికి అధిపతి అని గోడలకు రాసి పెట్టేసింది ప్రపంచం. దేవుని గోడలకు అతికించేసింది. మేము భక్తులము, మాయంత భక్తులు వీళ్ళు ప్రపంచంలోనే ఎవరు లేరు అన్నట్టుగా గోడలకు పెద్ద పెద్ద అక్షరాలతో దేవుడు ఇంటికి అధిపతి అని రాపిచ్చేశారు. గోడలకేమో దేవుడే ఇంటికి అధిపతి అని గోడలకు రాయించి యేసుక్రీస్తు కార్యాలు ఎవడూ చూడడు, యేసుక్రీస్తు యొక్క పనులు ఎవడూ చూడడు, ఎవడు పట్టించుకోడు. పోయిన వారంలో మనం మాట్లాడుకున్నాం, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి ఒక ఇల్లుంది, ఆ ఇంటి పైన మోషే నమ్మకంగా పనిచేశాడట. దేవునికి ఒక ఇల్లుంది అట. ఓ మనిషి, నీకు ఎలా ఒక ఇల్లుందో దేవునికి ఒక ఇల్లుంది అట. ఆ ఇంటి పైన మోషే నమ్మకంగా పనిచేశాడని అంతే. అంతేకాదు, అంత మాత్రమే కాదు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-6 వాక్యాలలో ఇలా ఉంటుంది. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఆయన ఇల్లు మనమే అన్నాడు. దేవుని ఇల్లు మనం. దేవుడు ఉండాల్సిన అధిపతి మన శరీరం పైన, మన ఇల్లు పైన, అంటే దేవుని ఇల్లు పైన. ఆ దేవుని ఇల్లే మన శరీరం అన్నది వాక్యం. పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ అంటున్నాడు, ఇదిగో మీరు గోడలు అనుకుంటున్నారు దేవుని ఇల్లు అని. కాదు సుమా, మీ దేహమే దేవుని ఇల్లు అన్నాడు. దేవుడు మీ దేహానికి అధిపతి. మీ దేహమే దేవునికి అధిపతి. ఆ ఇంటిలో దేవుడు ఉన్న ఎడల కక్షలు మితములు, భేదాభిప్రాయాలు, తారతమ్యాలు, కురుచ ఆలోచనలు, చెడ్డ విధానము, ఇవేవి కూడా మానవునిలోనికి ప్రవేశింపవు. కారణం ఏమిటో తెలుసా? నీ శరీరం ఎవరివి? మన శరీరాలు ఎవరివి? దేవునివి కావా? దేవునివి శరీరం అయినప్పుడు దేవునికి ఇల్లు మీద అధికారం ఇవ్వగలుగుతుందా ఈ మానవ ప్రపంచం? దేవుడు కట్టుకున్న ఇంటిలో దేవుడు లేకుండా చేసింది సమాజం. దేవుడు కట్టుకున్న ఇంటిలో దేవుని లేకుండా చేసింది సమాజం. మనం కట్టుకున్నటువంటి ఇల్లు ఎవరైనా అన్యాయంగా, అక్రమంగా చొరబడితే ఇది నాకు సంబంధించిన ఇల్లు అని మనం గొడవ చేస్తాము, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాము. మరి ఈ శరీరము దేవుని ఇల్లు అయితే, ఈ శరీరంలో దేవుడు లేకపోతే మరి ఈ శరీరాన్ని ఎవరికి అప్పగించినట్టు? ఈ దేహాన్ని నువ్వు ఎవరికి అప్పగించినట్లు? అందుకనే ఈ దేహంలో ఎవరున్నారో, దేవుడు లేకపోతే ఎవరున్నారో వాక్యం చెప్తుంది చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక
2వ అధ్యాయం 4వ వాక్యములు ఇలా ఉందో, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనును. తాను దేవుడునని తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అని అన్నాడు. అపవాది ఉన్నాడే, వాడు దేవుని ఆలయములో కూర్చుంటాడు అని ఉంది. చూడండి, మనం చదువుకున్న వాక్యములు, అపవాది దేవుని ఆలయములో కూర్చుంటాడు. దేవుని ఆలయమే కానీ, దేవుని ఇల్లే కానీ మన శరీరము కదా. మానవ శరీరాలే దేవుని ఇల్లు, దేవుని ఆలయం. ఈ శరీరాల్లో, ఈ ఇంటిలో అపవాది కూర్చుంటాడంట. ఏ విధము చేతనైనా అపవాదికి మీరు అవకాశం ఇవ్వకండి అన్నాడు. అవకాశం ఇవ్వకండి, శరీరాల్లో అపవాదికి అవకాశం ఇవ్వకండి. ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఇంటిలో నుండి దేవుడు బయటికి వెళ్ళిపోతాడు, అపవాది లోపలికి వస్తాడు. దేవుని వాక్యమును హృదయంలో ఉండనీయకుండా మోసపోయి సాతాను దేవుని ఆలయమును ఉండేట్టుగా అవకాశం ఇచ్చింది నువ్వే కదా. అపవాదికి అవకాశం ఇచ్చింది నువ్వే కదా. నీ శరీరంలో ఉండేటట్టుగా దేవుడు ఉండవలసిన ఆ ఇంటిలో, దేవుడే ఉండవలసిన ఆ ఇంటిలో నుండి బయటికి పంపించింది మీరు కాదా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? దేవుడు కట్టుకున్న ఇంటిలో దేవుడు లేకుండా చేసిన నీవు అపవాదికి అవకాశం ఇచ్చి దేవుని ఎక్కడ పంపించారో చూడండి మీరు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20 వాక్యములో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20 వాక్యములో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచున్నాను. ఇక్కడ చూడండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చెయ్యను. ఎక్కడున్నాడు దేవుడు? మీరు చదివిన వాక్యాలలో ఎక్కడున్నాడు దేవుడు? ఏ చోట ఉన్నాడు దేవుడు? ఆయన తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాడు అరంట. దేవుడు తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాడు తలుపులు తీయమని. అయితే ఆయనని ఇంటిలో నుండి బయటికి పంపించేసి, ఆయన ఇంటిలో నుండే ఆయనను బయటికి పంపించేసి తలుపు లేసింది ఎవరు? దేవుని ఇంటిలో నుండే దేవుడు ఉండకుండా చేసింది ఎవరు? అందుకనే కదా దేవుడు నీలో ఉన్నాడా అని పరీక్షించుకోవటం కోసం నేను సందర్భంలో చెప్పాను, నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో. ఎవరో నీకు చెప్పాల్సిన పని లేదు. నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్ష చేసుకో. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు ఎలా చేసుకుంటావో విశ్వాసాన్ని అనే టెస్ట్ కూడా ఒకసారి నీకు నువ్వే చేసుకోవాలి. హవాయాము, నేను ఎలా ఉన్నాను, ఎంతవరకు నా విశ్వాసం ఉంది, దేవుడు అంటే నాకెంత పిచ్చి, ఎంత ఇష్టము, నేను ఎంతవరకు సత్యంగా నేను కొనసాగుతున్నాను ఆయన పక్షాన అని మనముగానే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఎక్కడండి? ఏ చోటండి? ఆయన ఇంటిలో నుంచి బయటికి పంపించేసేసి ఆయన తలుపు నొద్ద నుండి తడుతున్నాడట. దేవుని ఇంటిలో దేవుడు లేకుండా చేసి తలుపు వేసేస్తే ఆయన తలుపు నొద్ద నిలబడి తడుతున్నాడట. తలుపు తీయండి అంటున్నాడట. ఈ మాట చదివినప్పుడు, ఈ మాటను చూస్తున్నప్పుడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో ఆలోచన చెయ్యాలి. దేవుడు నేను ఉండాల్సిన ఇంటిలో అపవాది కూర్చున్నాడమ్మా, తలుపు తీయండి, నేను మీ ఎద్దుకు వస్తాను. వాని ఆ ఇంటిలో నుంచి బయటికి పంపించేసేసాయి. అలా ఉండటం వల్ల నీ శరీరం నరకం వెళ్ళిపోతున్నది, నీ ఆత్మ నరకం చేరిపోతుంది. నువ్వు నాకు కావాలి. నేను ఆ ఇంటికి అధిపతిని, గోడలకు కాదు అధిపతిని. మీ శరీరానికి నేను అధిపతిని. నాకు అవకాశం ఇవ్వండి ఇంటిలో. దేవుడు నీ ఇంటికి అధిపతియా కాదా అనేది నీకు నువ్వుగానే పరీక్ష చేసుకోవాలి. నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ విధానము, నీ పద్ధతి నీకు నువ్వే పరీక్షించుకో.
పరీక్ష ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? పరలోకానికి నువ్వు పరలోకం చేరటానికి నువ్వు పాస్ అవుతున్నావో ఫెయిల్ అవుతున్నావో ఒక ఎగ్జామ్ నీకు నువ్వే పెట్టుకో. ఓ మనిషి నువ్వు దేవుని నీలో నుండి దూరం చేసుకున్నావు. నువ్వే కావాలి అని ఆయన తలుపు నందు నిలబడి తడుతూనే ఉన్నాడు. నువ్వే కావాలంటున్నాడు ఆయన. నువ్వేమో తలుపేసావు, ఆయన నువ్వే కావాలంటున్నాడు. ఆయన ఎంత మంచివాడండి. ఆయన గురించి ఏం ఆలోచన చేస్తున్నావు? ఓ పాట పడుతున్నావు, ఓ ప్రార్థన చేస్తున్నావు, ఓ వాక్యం చదువుతున్నావు, ఇంతసేపు భక్తి చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ ఆయన ఇంటిలో ఆయన లేడు. ఆయన ఇంటిలో ఆయన లేడు. దేవుడికి మనుషులు ఎంత ఇష్టమో, దేవుడికి మనుషులంటే ఎంత ఇష్టమో తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తుని, అయ్యా నువ్వు వెళ్తావా? ప్రజల కోసం మరణించగలుగుతావా? నువ్వు చనిపోగలుగుతావా? మానవ సమాజం కోసం నువ్వు బలవుతావా? సరే తండ్రి అంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును కూడా మన కోసం ప్రాణత్యాగము చేసేట్టుగా జరిగేట్టుగా ఆయన అవకాశం ఇచ్చాడు అని అంటే, పంపించాడు అని అంటే, నువ్వంటే ఎంత ఇష్టమో చూడు ఆయనకి. ఆయన నిన్ను అంత ఇష్టపడితే నువ్వు ఇంటిలో నుండి, శరీరంలో నుండి ఆ దేవుని బయటికి పంపించి తలిపేస్తే కూడా ఆయన బయట నిలబడి తడుతున్నాడు అని అంటే ఎంత దీనమైన పరిస్థితి ఆలోచన చేయండి. సహజంగా మనం తలుపుల వద్ద నిలబడు, గేట్ల వద్ద నిలబడి ఎవరండి తట్టేది, ఎవరండి అడిగేది, ఎవరండి గేటు బయట ఉండేది, తలుపుల బయట ఉండేది ఎవరండి? దేవుని ఆ స్థితిలోకి నెట్టేసింది ఎవరు? దేవుడు అడిగేటట్టుగా, తీయమని రిక్వెస్ట్ చేసేటట్టుగా చేసింది ఎవరు? మీరు ఈ సంవత్సరమైన మారాలి. దేవునికి హృదయంలో అవకాశం ఇవ్వాలి. ఇచ్చినటువంటి మీరు సువార్త పనులు ముందుకు సాగాలి. దేవుని గురించి ఆలోచన చేయాలి. దేవుని మనసులో నింపుకోవాలి. ఈరోజు ఆదివారం వస్తుంది, రేపు సోమవారం వస్తుంది, ఎల్లుండి మంగళవారం వస్తుంది. ఏ రోజు ఏం చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, ఉదయం లేచిన మొదలుకొని సాయంకాలం తర్వాత ఒక పని తర్వాత ఒకటి ఎలా చేయాలనేటటువంటి ఆలోచన నీకు ఎలా వస్తుందో, దైవికమైనటువంటి పనుల విషయంలో కూడా నీకు ఈ సంవత్సరంలో నీకు అలా రావాలి. నువ్వెందుకు బ్రతికున్నావో తెలుసా? ఒకటి, సరిదిద్దుకొని సరి చేసుకొని నమ్మకంగా ఆయన పనులు కొనసాగటం కోసం. ఎందుకంటే వాక్యం అంటారు, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. సరిదిద్దుకో, సరి చేసుకో. క్రీస్తు ప్రేమను కనపరచు, దేవుని ప్రేమను చూపించు. ఆయన ప్రేమలో ఉండకుండా మనసులో ఒకటి పైకి ఒక రకంగా మనం కనబడుతూ ఉంటే దేవుని ఏదో భక్తి చేస్తున్నామని మెస్మరైజ్ చేసి చేయలేము ఆయనని. అందుకని ఒక మాట ఉంటుంది చూడండి, బైబిల్ ఎంత చక్కగా ఇది ఆలోచింపజేస్తుంది మనల్ని. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-8 వాక్యాలలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-8 వాక్యాలలో గొప్ప మాటలు ఉన్నాయి. అందులో చూడండి 1-8 వాక్యాలలో, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిని. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, మరో 2 రెక్కలతో తన కాలను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవాని పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపమా
ధూమము చేత నిండగా అప్పుడు ఈ యెషయా ఉన్నాడే, ఈ యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని తండ్రి. సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులార చూచుననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని, కర్రుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనక పాపమునకు ప్రాయశ్చిత్తమైన అన్నాడు. అయితే నీ దోషము తొలగిపోయేనన్ను. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట, మేము ఎవరిని పంపేద్దాము, మా నిమిత్తం ఎవడిపోయి పని చేస్తాడు, సేవ చేస్తాడని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేనేమన్నాను తెలుసా? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా చాలు, నన్ను పంపండి, నేను వెళ్ళి పని చేస్తానన్నాడు. నేను వెళ్ళి పని చేస్తాను. దేవదూతలేమో గాన ప్రతిగానాలు చేస్తూ విన్న పరిశుద్ధుడు 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 అని దేవుని పొగుడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళ స్తుతులు ఏం పట్టించుకోవటం లేదు. ఆయనకు ముఖస్థుతి అవసరం లేదు, ఆయనకు పొగిడేవారంటే అవసరం లేదు. వీళ్ళు పొగుడుతూనే ఉన్నారు, దేవాను పరిశుద్ధుడివి పరిశుద్ధుడివి అని దేవుడు పొగుడుతూ ఉంటే దేవుడు ఏమంటుందో తెలుసా? మా నిమిత్తం ఎవరు వెళ్తారు, మనుషుల దగ్గరికి ఎవరు వెళ్తారు, మనుషులను ఎవరు సరి చేస్తారు, మనుషులకు ఎవరు వాక్యం చెప్తారు? అప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను పంపించుము, నేనున్నాను, నన్ను పంపించి నేను వెళ్తాను అని అంటున్నాడు. అందుకే నేను మీకేం చెప్తున్నానంటే ఈ శరీరము దేవుని ఆలయం. ఓ మనిషి దేవుని దేవునికి ఇంటిలో అవకాశం ఇవ్వకుండా, ఓ మనిషి నువ్వు నీ శరీరంలో దేవునికి అనేటటువంటి శరీరంలో దేవునికి అవకాశం ఇవ్వకుండా ప్రభువా ప్రభువా అని పిలిచడం వలన ప్రయోజనమేమీ లేదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయములో ఈ మాట చెప్తాడు. 7వ అధ్యాయము 21 నుంచి 23 వాక్యాలలో, 7వ అధ్యాయం 21 నుంచి 23 వాక్యాలలో ఆ దినమందు ఒక రోజు వస్తుంది. ఏ దినమందు? ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా 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 ప్రభు అని నన్ను పిలుచు ప్రవేశింపడు గాని పరలోకమందున్న లైన్ వదిలిపెడుతుంది. ఇప్పుడు 21 నుంచి రైటా? పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించినాము కదా, నీ నామమున మేము దయ్యాలు వెలుగొట్టాం కదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేశాము కదా అని చెప్పుదురు. అప్పుడు నేనేమంటాను అంటే, ఆయన చూడండి ఇవన్నీ మేము చేశామనంటే ఏంది? మేము ప్రవచనాలను మాట్లాడాము, మేము దయ్యాలను వెలగొట్టినాము, మేము అనేకమైన అద్భుతాలు చేశాము, ఓకే అని మీరు చెబితే నేనేమంటాను తెలుసా? ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను అన్నాడు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. నువ్వు భాషలను మాట్లాడుతుంటున్నావు, దయ్యాలు వెలగొడతానంటున్నావు, అద్భుతాలు చేస్తున్నానంటున్నావు, అయినా నేను నిన్ను ఎన్నడూ ఎరగలేను. ఎందుకు తెలుసా? మీరు అక్రమము చేస్తున్నారు, క్రమము కానివి చేశారు. మీరంతా అక్రమమైనవి చేశారు, క్రమము కానివి చేసి నోట్లో పెట్టుకుంటాను చూడబెట్ట. క్రమము కానివి చేస్తుంది, అక్రమమైనవి. ఏది చేసినావు? క్రమము కానివి చేశారు.
నా యొద్ద నుండి పొండని వారితో నేను చెప్పుదును అన్నాడు. నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి అంటే దేవుని పేరున మేము ఇన్ని గొప్ప కార్యాలు చేస్తామని మీరు అంటున్నారు, కానీ నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను అని అన్నాడు. కానీ నేను ఎన్నడూ మిమ్మల్ని చూడలేను అని అన్నాడు. మీకు మాకు సంబంధమే లేదంటున్నాడు తాను. ఆలోచన చేయాలి. పనిలో ఉండాలి. దేవుడు నీ ఇంటిలో ఉన్నప్పుడు, దేవుని ఇంటిలో దేవుడు ఉండినప్పుడు అప్పుడు అందరూ దైవం గురించి ఆలోచన చేస్తారు, దేవుని గురించి ఆలోచన చేస్తారు. మనుషులు కక్షలు, భేదములు, విమతములు, కోపతాపాలు ఇవన్నీ మనుషులు చచ్చిపడిపోతాయి. మీరు నిజంగా దేవునికి మీ హృదయాల్లో అవకాశం ఇస్తే, అనగా దేవుడు నిర్మించుకున్న ఇంటిలో దేవుడికి అధికారం ఇస్తే, ఈ జీవితము మట్టుకైనా మీరు నమ్మకండి. నిజంగానే దేవునికి మీ శరీరాల్లో అవకాశం ఇస్తే, ఈ జీవితం మట్టుకు దేవునికి అవకాశం ఇవ్వకండి అని అంటే, ఈ జీవిత కాలం అనగా ఈ శరీరముతోనే తింటాము, త్రాగుతాము, సుఖిస్తాము, ఇలానే మేము ఉంటాము, దేవుని మాత్రం ఇలానే భక్తి చేస్తామని మీరు అనుకుంటే మీకు మించిన దౌర్భాగ్యం ఈ లోకంలో కొరలేరు అన్నది వాక్యం. ఒక బయట ఉన్నటువంటి ఒక భిక్షగాడైన మేలు, బయట ఉన్నటువంటి ఒక భిక్షగాడైన మేలు, దైవంలో దైవ భక్తిలో వాడు గొప్పవాడు. నీకు అన్ని సమృద్ధిగా ఉండి ఈ శరీరం మట్టికి నువ్వు దేవుని కోసం బ్రతుకుతానంటే, తిని తాగటం కోసం, నీ స్వార్థం కోసం బ్రతుకుతానంటే, బైబిల్ ఏమంటుందో చూడండి ఒక మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయం 9వ మాట, 15వ అధ్యాయం 19వ మాటలు ఇలా అంటున్నాడు చూడండి. 19వ మాటలు ఇలా అంటున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అన్నాడు. మనుషులందరికంటే భిక్షగాడి కంటే, అడుగు రోడ్డు మీద తినేటటువంటి భిక్షగాడి కంటే దౌర్భాగ్యుడవే నువ్వు. ఈ పదం ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఏంటిది? మీరు నిజంగా దేవునికి అవకాశం ఇవ్వకుండా రోగాలు పోవటం కోసము, పిల్లలు కలగటం కోసము, ఉద్యోగాలు రావటం కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఇంటి కోసం, వ్యాపారాల కోసం, చదువు కోసం, సంపాదన కోసం, వీటి కోసం నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు మిక్కిలి దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అంటుంది వాక్యం. నీకు మించిన దౌర్భాగ్యుడు ఇంకోడు లేదంటుంది బైబిల్ సెలవిస్తుంది. దేవుని నువ్వు ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? నువ్వు పరలోకం చేరుకోవాలంటే దేవుని నమ్ముకోవాలి. పరలోకం వెళ్ళటం కోసం నువ్వు దేవుని నమ్ముకోవాలి. నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుని నమ్ముకోవాలి. ఈ కొత్త సంవత్సరంలోనైనా నీ హృదయంలోనికి, మీ దేహాలు అని మీరు ఉన్నాయే, మీరు ధరించినటువంటి శరీరాలు ఉన్నాయే, ఈ శరీరంలోనికైనా దేవునికి ఇప్పుడైనా అవకాశం ఇవ్వండి. ఆయన తలుపు నొద్ద ఉంటున్నాడేమో ఆలోచన చేసుకోండి. నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, మరొక మాట నేను గుర్తు చేస్తున్నాను మీకు. మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడల్లా మీరు థింక్ చేయండి, మీ మాట విధానము, మీ తీరు, మీ ప్రవర్తన, మీ యొక్క యాటిట్యూడ్ అంతా కూడా దేవుని బయట ఉన్నాడు అనే ఆలోచనతో చూడండి. మీరు ఏదైనా పని చేసినప్పుడు ప్రభుకు, దేవుడికి మహిమకరంగా ఉండేటట్టుగా, ఈ శరీరాన్ని చూసినప్పుడు ఈ శరీరం ద్వారా దేవుడు మహిమ పొందుకునేటట్టుగా, ఈ శరీరాల్లో దేవుడు ఉండేటట్టుగా మనం కనపరచనీయాలి. అంతగా దేవుని కోసం మన శరీరంలో ఉండని మనం కోరుతున్నాను. గోడలకు కాదు దేవుడే ఇంటికి అధిపతి అని రాయటం, మన శరీరాల దేవుడు అధిపతి. దీనికి రాయండి. దీంట్లో దేవుడు ఉండనియండి. ఉన్నాడో లేదో నీకు నువ్వు పరీక్షించుకో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకో, ఒక మాట ప్రార్థన చేసుకో.